I request all the faculty members, all the principals, all the engineering management associations who have been gathered here. We are all here to stand, and we need all your cooperation. On behalf of Chief Minister, I request your participation to bring in a change in terms of engineering discipline. Let our engineering discipline stand atop in the midst of our nation and midst of the globe. In the same scheme of things, when we formed the government in the month of December, it is the Chief Minister who just thought of, putting AI into our domain. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ప్రతి అంశం ప్రతి విభాగంలో రేపు మన జీవితాల్లో కూడా మార్పు చూపెట్టే తరుణం ఏర్పడ్డ తరుణంలో మనము రాబోయే కాలంలో ఈరోజు కర్ణాటక బెంగళూరు ముందంజలో ఉంది సాఫ్ట్వేర్ ఎగుమతులలో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా దాన్ని అధిగమించాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్రప్టివ్ టెక్నాలజీని మనం ఎంబ్రేస్ చేసుకోకుంటే మనము అనేక రాష్ట్రాల విషయంలో వాటికంటే వెనుకబడి ఉంటామని ఆలోచన చేస్తే మొదటగా ముఖ్యమంత్రి గారు స్వతహాగా 200 ఎకరాలు మరి జిఎస్ఎంసి నడిబొడ్డులో 200 ఎకరాలు ఏఐసిటికి ఈరోజు మీలాంటి జేఎన్టీయూ యూనివర్సిటీస్ పరంగానే ఇంకా పెద్ద ఎత్తున ఒక ఇన్స్టిట్యూషన్ను డెవలప్ చేయాలని ఏఐసిటికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ ఏఐసిటీలో ఏముంటాయి, దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఏముంటుంది, దానికి సంబంధించిన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, దానికి కావాల్సిన కంప్యూటేషన్ స్పీడ్ ఏ విధంగా కావాలి, దానికి కావాల్సిన ఈరోజు జీపీయూలు ఏ విధంగా అమర్చాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏ విధంగా ఉండాలని ఆలోచన చేసి కన్సల్టెన్సీస్కి అదేవిధంగా మీలాంటి వారు అందరితో సంప్రదింపులు జరుపుతూ ఇంకో పక్షాన అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన అనేక మంది పెద్దలను పిలిచి వారి ఆలోచనలు తీసుకొని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఏఐసిటీని క్రియేట్ చేయాలి. దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని మరి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక మంది నోటబుల్ స్పీకర్స్ని మేము సెప్టెంబర్లో జరిగే ఈ సమావేశానికి పిలుస్తూ ఉన్నాం. ఇక్కడున్న జేఎన్టీయూ కళాశాలకు సంబంధించి ఈ విభాగాలకు సంబంధించిన వారిని కూడా నేను మరి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్గా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉన్న వెంకటేశం గారు గుండా మరి ఈరోజు లోగో విడుదల చేశాం. ఇక్కడ ఉన్న మా జేఎన్టీయూకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు ఈ విభాగాలకు సంబంధించిన వారికి గొప్ప ఆలోచనలు ఉంటాయని మాకు తెలుసు. ఆ ఆలోచనలు కూడా రేపు ఏఐ గ్లోబల్ కన్వెన్షన్స్లో కానీ ఏఐ సిటీ నిర్మాణంలో కానీ వారి ఆలోచనలు తీసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. దానిలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ కండి. దాని క్రమంలో ఏఐ గ్లోబల్ కన్వెన్షన్స్ తర్వాత ఇమ్మీడియట్గా మేము గ్లోబల్ సిటీని నిర్మాణం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. ఆ క్రమంలో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం అతి తొందరలోనే 2030 సంవత్సరానికి ఈరోజు కర్ణాటక రాష్ట్రాన్ని అధిగమించే ఎక్స్పోర్ట్ మన రాష్ట్రం చేసే దిశలో ముందుకు నడిచే ఒక ప్రయత్నం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మీ అందరి కోఆపరేషన్ని కోరుతూ ఈరోజు మీతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు చేసే మీ ఇంటరాక్షన్లో మంచి ఆలోచనలు ఇవ్వండి. మంచి ప్రయత్న భాగంలో మా ప్రభుత్వం నడుస్తూ ఉన్న తరుణంలో మీ అందరి సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్.